అందరికీ నమస్కారం అండి. మేషరాశి వారికి మార్చి 7, 8, 9 ఈ 3 రోజుల్లో జరిగేటువంటి దినఫలితాల ప్రకారం మీ జీవితంలో జరిగేటువంటి కొన్ని అనూహ్యమైనటువంటి పరిణామాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఈ వీడియో మీ కళ్ళ ముందుకు రావడం సాధారణ విషయం కాదు. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి సంకేతమని భావించండి. ఎందుకంటే ఈ మార్చి 7, 8, 9 ఈ 3 రోజులు మేషరాశి వారికి కొంత ప్రత్యేకమైనటువంటి పరిణామాలను తీసుకుని రాబోతున్నాయి. ఈ 3 రోజుల్లో మీ జీవితంలో జరిగే కొన్ని సంఘటనలు ముందుగానే తెలుసుకుంటే మీరు కూడా ఆశ్చర్యపోతారు. ప్రత్యేకంగా ఒక విషయం చెప్పాలి. ఈ 3 రోజుల్లో ఒక స్త్రీ వల్ల మీ జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి మార్పు లేదా సంఘటన జరగబోతుంది. అది శుభమైనదా లేక ఒక ఆలోచింపజేసే సంఘటన అన్నది మీ ప్రవర్తనపై ఆధారపడి ఉంటుంది. కొంతమందికి ఈ స్త్రీ ఒక మంచి వార్త తీసుకొని వస్తుంది. మరికొంతమందికి ఒక సమస్యకు పరిష్కారం కూడా చూపుతుంది. ఇంకొంతమందికి ఒక పాత విషయం మళ్ళీ గుర్తు చేసే వ్యక్తిగా కూడా ఉండొచ్చు. అందుకే మీరు ఎక్కడ ఉన్నా సరే ఈ వీడియోని పూర్తిగా వినండి. ఎందుకంటే ఈ మార్చి 7, 8, 9 ఈ 3 రోజుల్లో మీ జీవితంలో జరిగే పరిణామాలు ముందుగానే తెలుసుకుంటే మీరు జాగ్రత్తగా ముందుకు వెళ్ళగలుగుతారు. రాశి చక్రంలో మొదటి రాశి మేషరాశి అండి. మేషరాశి వారి గురించి పూర్తిగా తెలుసుకోబోయే ముందు ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. ఇంకొంతమంది మేషరాశి జాతకులకు ఈ వీడియోని షేర్ చేయడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం అయితే చేయండి. ఇప్పుడు మేషరాశి వారి దిన ఫలితాలు మనం పూర్తిగా తెలుసుకుందాం. రాశి చక్రంలో మొదటి రాశి మేషరాశి కదా. మార్చి చివరి నుండి ఏప్రిల్ మధ్య వరకు పుట్టిన వారిలో కొన్ని నక్షత్రాలకు చెందిన వారిని మేషరాశి వారిగా పరిగణిస్తారు. మరి మేషరాశిలోకి వచ్చే నక్షత్రాలు ఏంటంటే కనుక అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతిక నక్షత్రం 1వ పాదం. ఈ నక్షత్రాలలో పుట్టిన వారు మేషరాశికి చెందుతారు. ఈ యొక్క రాశి వారు ఎప్పుడు కూడా చాలా ఉత్సాహంగా ఉండే వ్యక్తులు. మీరు ఏ పని మొదలు పెడితే దాన్ని పూర్తి చేయడానికి చాలా శక్తితో ప్రయత్నిస్తారు. మీరు చాలా ధైర్యంగా ఉండే వ్యక్తులండి. ఎవరి ముందైనా సరే నిజం చెప్పే స్వభావం అయితే ఉంటుందన్నమాట. మీకు అన్యాయం జరిగితే మీరు మౌనంగా ఉండరు. మీరు త్వరగా కోప్పడే స్వభావం కూడా ఉండవచ్చు. కానీ అదే సమయంలో మీ మనసు చాలా మంచిది. ఎవరైనా బాధలో ఉంటే వెంటనే సహాయం చేయాలని అనుకుంటారు కూడాను. ఈ యొక్క మేషరాశి వారికి కొన్ని ప్రత్యేకమైనటువంటి లక్షణాలు అయితే ఉంటాయండి. నాయకత్వ గుణం ఎక్కువగా ఉంటుంది. కొత్త విషయాలు నేర్చుకోవడంలో ఆసక్తి ఉంటుంది. ఎవరైనా మిమ్మల్ని తక్కువగా చూసినా మీరు తిరిగి ఎదగాలని ప్రయత్నిస్తారు. మీరు ఓడిపోవడం ఇష్టపడరు. అందుకే జీవితంలో ఎన్నో సవాళ్ళను ఎదుర్కొంటూ ముందుకు వెళ్తారనమాట. ఈ మార్చి 7, 8, 9 ఈ 3 రోజుల్లో జరిగే కొన్ని పరిణామాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ 3 రోజుల్లో మీ జీవితంలో ఒక ప్రత్యేకమైనటువంటి సంఘటన జరగబోతుందండి. ఒక స్త్రీ అనేవారు మీ జీవితంలో ఒక ప్రత్యేకమైనటువంటి పాత్ర పోషించవచ్చు అనమాట. ఆమె ఎవరు అనేది వ్యక్తి పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది. కొందరికి కుటుంబంలో ఉన్నటువంటి ఒక స్త్రీ అవ్వచ్చు, కొందరికి స్నేహితురాలు అవ్వచ్చు, కొందరికి పరిచయమైన వ్యక్తి అవ్వచ్చు, లేదా ఒక కొత్త పరిచయం కూడా కావచ్చు అనమాట. ఆ స్త్రీ మీకు ఒక ముఖ్యమైనటువంటి సమాచారం ఇవ్వవచ్చు, లేదా ఒక సమస్యకు పరిష్కారం కూడా చూపవచ్చు అనమాట. కొంతమందికి అయితే ఒక పాత విషయం మళ్ళీ గుర్తు చేసే పరిస్థితి కూడా రావచ్చు. అందుకే ఈ 3 రోజుల్లో మీరు మాట్లాడే మాటల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ 3 రోజుల్లో మీకు కలిసి వచ్చే రంగులు వచ్చేసి మేషరాశి వారికి ఈ 3 రోజుల్లో కలిసి వచ్చే అదృష్ట రంగులు వచ్చేసి ఎరుపు రంగు, పసుపు రంగు అండి. ఈ రంగులలో దుస్తులు ధరించడం వల్ల మీలో ఉత్సాహం మరియు ధైర్యం కూడా పెరుగుతుందన్నమాట. ఇక కలిసి వచ్చే సంఖ్యలు వచ్చేసి 1, 9, 3. ఈ సంఖ్యలు కొన్ని సందర్భాల్లో మీకు శుభ సంకేతాలుగా కూడా కనిపించవచ్చు. ఈ 3 రోజుల్లో మేషరాశి వారు ప్రయాణం చేయాల్సి వస్తే కనుక తూర్పు దిక్కు లేదా ఈశాన్య దిక్కు వైపు చేసే ప్రయాణం శుభకరంగా ఉంటుంది. ఈ దిశలో వెళ్ళడం వల్ల ఒక శుభవార్త, ఒక అవకాశం, ఒక లాభదాయకమైన పరిణామం కూడా మీకు ఎదురయ్యే అవకాశం కూడా ఉంటుందన్నమాట. మరి ఈ మేషరాశి వారికి ఎప్పుడు కూడా నరదిష్టి ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. మేషరాశి వారు సాధారణంగా చాలా ఉత్సాహంగా కూడా ఉంటారు. మీరు ఎదుగుతున్నప్పుడు కొంతమంది చూసి అసూయపడే అవకాశం ఉంటుంది. దాంతో నరదిష్టి ప్రభావం కూడా మీపై పడే అవకాశం కూడా ఉంటుంది. కొన్నిసార్లు మీరు చేసే పనులు చివరి నిమిషంలో ఆగిపోవడం లేదా చిన్న చిన్న ఆటంకాలు రావడం కూడా దీనివల్లే కావచ్చు. ఈ యొక్క నరదిష్టి పోవడానికి పరిహారాలు తప్పకుండా తెలుసుకుందాం. ఈ మార్చి 7, 8, 9 ఈ 3 రోజుల్లో ఈ చిన్న పరిహారాలు చేస్తే చాలా మంచిది. ఇంటి ముందు నిమ్మకాయతో నల్ల మిర్చి ఏదైనా సరే కట్టి ఉంచండి. ఇంకా ఒకసారి హనుమాన్ ఆలయానికి వెళ్ళి ప్రార్థన చేసుకోండి. హనుమంతుడి గుడికి వెళ్ళి ప్రదక్షిణలు చేసుకోవడం, అలాగే స్వామివారికి తమలపాకులను సమర్పించడం, సింధూరాన్ని ధరించడం ఇలాంటివి చేయడం వల్ల మీకు హనుమంతుడి యొక్క ఆశీర్వాదం తప్పకుండా ఉంటుంది. ధైర్యం ఏదైనా సరే మీకు తప్పకుండా వస్తుందన్నమాట. పసుపు లేదా కుంకుమతో దీపం వెలిగించండి. ఒక పేదవారికి అన్నదానం చేయండి. ఈ చిన్న పరిహారాలు చేస్తే నరదిష్టి ప్రభావం
తగ్గుతుందనమాట. ఈ యొక్క మేషరాశి వారికి ఈ 3 రోజుల్లో ఒక ప్రత్యేకమైనటువంటి అనుభవాన్ని ఇవ్వబోతున్నారు. ప్రత్యేకంగా ఒక స్త్రీ వల్ల మీ జీవితంలో ఒక సంఘటన జరగబోతుందండి. ఆ సంఘటన మీకు ఒక పాఠం నేర్పవచ్చు, లేదా ఒక మంచి అవకాశం కూడా కావచ్చనమాట. అందుకే ఈ 3 రోజుల్లో జాగ్రత్తగా ఉండండి. తెలివిగా నిర్ణయాలు తీసుకోండి. దేవుడి ఆశీస్సులు మీపై ఎప్పుడు కూడా ఉంటాయన్నమాట. ఈ యొక్క రాశి వారికి ఈ 3 రోజుల్లో ఒక ముఖ్యమైనటువంటి విషయం కూడా కనిపిస్తుందండి. మీ జీవితంలో ఒక స్త్రీ కారణంగా కొన్ని పాత విషయాలు మళ్ళీ గుర్తుకొచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఆ స్త్రీ ఎవరనేవారు ఒక్కరికి ఒకలా ఉండవచ్చు. కొందరికి ఆమె తల్లి కావచ్చు, కొందరికి అక్క లేదా చెల్లెలు కావచ్చు, మరికొందరికి స్నేహితురాలు కావచ్చు, ఇంకొంతమందికి గతంలో పరిచయమైనటువంటి ఒక స్త్రీ కూడా కావచ్చు అనమాట. ఈ 3 రోజుల్లో ఆ వ్యక్తి వల్ల మీ మనసులో ఉన్న పాత జ్ఞాపకాలు మళ్ళీ గుర్తుకు వచ్చే అవకాశం ఉంది. మీరు గతంలో అనుభవించిన కొన్ని సంఘటనలు మళ్ళీ మీకు గుర్తుకు రావచ్చు. కొన్నిసార్లు మీరు ఇలా కూడా అనుకోవచ్చు, అప్పుడు నేను ఇంత మంచిగా నడిచాను, అయినా ఎందుకు ఇలా జరిగిందని. మిమ్మల్ని బాధ పెట్టినటువంటి స్త్రీలు తిరిగి వచ్చే సూచన వచ్చేసి మరికొంత అంటే మేషరాశి వారికి ఇంకొక ఆశ్చర్యకరమైనటువంటి సూచన కూడా కనిపిస్తుంది. గతంలో మిమ్మల్ని తక్కువగా చూసిన, మీ మీద చీకొట్టిన వ్యక్తి, మిమ్మల్ని అవమానించిన వ్యక్తి, మీ మంచితనాన్ని ఉపయోగించుకున్న వ్యక్తి, అలాంటి కొంతమంది స్త్రీలు ఇప్పుడు మీ పరిస్థితుల వల్ల మళ్ళీ మీ ముందుకు రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు. ఒకప్పుడు మిమ్మల్ని చిన్న చూపు చూసిన వారు ఇప్పుడు మీ విలువను అర్థం చేసుకునే పరిస్థితి ఉంటుందన్నమాట. మీరు మౌనంగా బాధను భరించిన రోజులు కూడా ఉండొచ్చు. మీరు నమ్మిన వారే మిమ్మల్ని మోసం చేసిన సందర్భాలు కూడా ఉండొచ్చు అనమాట. కానీ ఇప్పుడు పరిస్థితి మీకు మారే అవకాశం కూడా కనిపిస్తుందండి. ఈ 3 రోజుల్లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వ్యక్తుల్లో కొంతమంది మీ ముందుకు వచ్చి మాట్లాడాలని అనుకోవచ్చు. కొంతమంది ఇలా కూడా అనొచ్చు, అప్పుడు నేను తప్పు చేశాను, నువ్వు నిజమే చెప్పావు అని. అంటే ఒకప్పుడు మిమ్మల్ని తక్కువగా చూసిన వారు ఇప్పుడు మీ ముందుకు వచ్చి క్షమాపణ అడిగే పరిస్థితి కూడా రావచ్చు అనమాట. ఇది కేవలం మీ సహనం వల్ల వచ్చిన ఫలితం అనమాట. ఎందుకంటే మేషరాశి వారు బయటకు కోపంగా కనిపించిన లోపల చాలా మంచితనం కూడా కలిగి ఉంటారండి. మీరు ఎవరికైనా సహాయం చేస్తే నిజాయితీగా చేస్తారు. కానీ అదే సమయంలో మిమ్మల్ని మోసం చేస్తే మీరు చాలా బాధపడతారనమాట. ఈ పరిస్థితుల్లో ఎలా ఉండాలంటే ఈ 3 రోజుల్లో అలాంటి సంఘటన జరిగితే మిమ్మల్ని ఒక విషయం మీరు తప్పకుండా గుర్తుంచుకోవాలండి. కోపంతో ఎప్పుడు కూడా స్పందించకండి. ఎందుకంటే కాలం మనకు ఎన్నో పాఠాలు నేర్పుతుంది. మీరు ప్రశాంతంగా ఆలోచించి ముందుకు వెళ్ళండి. ఎవరు మీ జీవితంలో మళ్ళీ రావాలి, ఎవరు దూరంగా ఉండాలి అనే విషయాన్ని మీరు తప్పకుండా తెలివిగా నిర్ణయించుకోవాలన్నమాట. ఒక ముఖ్యమైనటువంటి సందేశం ఏంటంటే ఈ రాశి వారికి దేవుడు ఒక విషయం తప్పకుండా నేర్పుతాడండి. సహనం ఉన్న వారికి కాలం ఒకరోజు గెలిపిస్తుందని. ఒకప్పుడు మిమ్మల్ని అవమానించిన వారు కూడా ఇప్పుడు మీ విలువను తెలుసుకొని అర్థం చేసుకునే పరిస్థితి కూడా వస్తుంది. అందుకే ఈ 3 రోజులు మీరు తప్పకుండా జాగ్రత్తగా ఉండండి. మీ మాటల్లో శాంతి ఉండాలి, మీ నిర్ణయాలు తెలివి ఉండాలన్నమాట. ఈ యొక్క రాశి వారికి ఈ 3 రోజుల్లో ఆలోచింపజేసే అనుభవాన్ని ఇవ్వబోతున్నారు ఏంటంటే ఒక స్త్రీ వల్ల మీ జీవితంలో ఒక సంఘటన జరగవచ్చు. మిమ్మల్ని గతంలో అనుమానించిన కొంతమంది కూడా ఇప్పుడు మీ ముందుకు వచ్చి మాట్లాడే పరిస్థితి కూడా రావచ్చు. అందుకే కోపంతో కాదు, జ్ఞానంతో ముందుకు వెళ్ళండి. ఈ యొక్క మేషరాశి వారు ఎప్పుడు కూడా ఒక విషయాన్ని తప్పకుండా గుర్తుపెట్టుకోండి. మేషరాశి వారికి ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం కూడా చెప్పాలి. ఈ మధ్య కాలంలో చాలామంది ఒక పెద్ద తప్పు చేస్తున్నారండి. అది ఏమిటంటే కనుక కులదేవత ఆరాధనను పూర్తిగా మర్చిపోవడం. ఇప్పటి కాలంలో చాలామంది ఉద్యోగాల కోసం, చదువుల కోసం, వ్యాపారాల కోసం తమ గ్రామాలు వదిలి పట్టణాలకు వెళ్తున్నారు కదా. కొంతమంది దేశం దాటి కూడా విదేశాలకు వెళ్తున్నారు. అలా వెళ్తూ ఒక విషయం పూర్తిగా మీరు మర్చిపోతున్నారు, ఇంటి కులదేవత. చాలామందికి ఇప్పుడు ఒక ప్రశ్న వేస్తే కూడా సమాధానం తెలియదు. మీ ఇంటి కులదేవత ఎవరు అని అడిగితే చాలామంది చెప్పలేరు. ఎందుకంటే మన తాత ముత్తాతల కాలంలో కులదేవతలను చాలా భక్తితో ఆరాధించేవారు. ప్రతి సంవత్సరం ఒక్కసారైనా సరే కులదేవత గుడికి వెళ్ళి పూజలు కూడా చేసేవారు. కానీ ఇప్పుడు ఆ సంప్రదాయం చాలా చోట్ల తగ్గిపోయింది. కులదేవతను మర్చిపోతే వచ్చే ఇబ్బందులు ఏంటంటే కనుక జ్యోతిష శాస్త్ర ప్రకారం ఒక కుటుంబానికి కులదేవత అనేవారు చాలా ముఖ్యమైనదండి. ఎందుకంటే కులదేవత అనేవారు మీ కుటుంబాన్ని కాపాడే దైవం శక్తిగా భావిస్తారు. కాబట్టి కులదేవతను మనం పూర్తిగా మర్చిపోతే జీవితంలో కొన్ని ఆటంకాలు కూడా రావచ్చు. ఉదాహరణకు వచ్చేసి పనులు చివరి నిమిషంలో ఆగిపోవడం, ఉద్యోగాల్లో స్థిరత్వం లేకపోవడం, ఇంట్లో చిన్న కలహాలు రావడం, ఎంత కష్టపడినా ఫలితం ఆలస్యంగా రావడం, ఇలాంటి సమస్యలు చాలామందికి కనిపిస్తూ ఉంటాయి. ఈ యొక్క రాశివారు తప్పకుండా చేయాల్సిన పని ఏంటంటే ఒకసారి మీ ఇంట్లో పెద్దలను అడగండి, మన ఇంటి కులదేవత ఎవరు అని. తాతలు ముత్తాతలు లేదా పెద్దలు చెప్పే అవకాశం ఉంటుంది. తెలిసిన వెంటనే సంవత్సరంలో కనీసం ఒకసారైనా దేవాలయానికి వెళ్ళి పూజ చేయడం చాలా మంచిది. మీరు దూరంగా ఉన్నా కూడా మనసులో కులదేవతను స్మరించడం చాలా శక్తివంతమైనదండి. ఈ 3 రోజుల్లో మీరు ఒక చిన్న పని కూడా చేయండి. ఉదయం లేదా సాయంత్రం ఒక చిన్న దీపం వెలిగించేలా చెప్పండి, మా ఇంటి కులదేవత మాకు తెలియకపోయినా మీరు మమ్మల్ని కాపాడండి అని ప్రార్థించండి. ఈ చిన్న ప్రార్థన కూడా మీ జీవితంలో ఒక మంచి మార్పు తీసుకొని రావచ్చు. దేవుళ్ళు చాలామంది ఉండొచ్చు, కానీ కుటుంబాన్ని కాపాడే దేవుడు కులదేవత. కాబట్టి ఎక్కడ ఉన్నా, ఎంత బిజీగా ఉన్నా కులదేవతను మర్చిపోవద్దండి. అలా ఆరాధిస్తే మీ జీవితంలో వచ్చే ఆటంకాలు కూడా క్రమంగా తగ్గిపోతాయి. దేవుడి ఆశీస్సులు మీపై ఎల్లవేళలా కూడా ఉంటాయి. ఈ విషయాన్ని మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోండి. అలా చాలామంది గుర్తుపెట్టుకోక ఎప్పుడు కూడా కులదేవత అనేవారు తెలియక చాలా ఇబ్బందులు పడిపోతూ ఉంటారన్నమాట.
ఇంక ఈ రాశి వారికి అన్ని విషయాల్లో రేపటి రోజున ఈ 3 రోజుల్లో చాలా చక్కగా మీ జీవితాన్నయితే మీరు గడపబోతున్నారండి. ముఖ్యంగా చెప్పాలంటే మిమ్మల్ని వద్దనుకొని వెళ్ళినటువంటి వ్యక్తులే మీ కాళ్ళ దగ్గరకు, మిమ్మల్ని చీకొట్టినటువంటి వ్యక్తులే మీ కాళ్ళ దగ్గరకు రాబోతున్నారనే విషయాన్ని మీరు తప్పకుండా జ్ఞప్తికి చేసుకోండి. అలాగే ఆర్థికంగా సంబంధించినటువంటి విషయాలపై కూడా మీరు మంచిగా మీకైతే అనుకూలంగా ఉండబోతున్నాయి అని అర్థం. వచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని కూడా మీరు ఒక బంగారు నాణెంలా మీరైతే సద్వినియోగం చేసుకొని మీ ఆదాయాన్ని మంచిగా ఒక నదిలా పెంచుకునేటువంటి ప్రయత్నాన్ని కూడా రేపటి రోజున తప్పకుండా ఈ 3 రోజుల్లో చేయబోతున్నారు. అనేక మార్గాల్లో మీరు సంపదను పెంచుకోవడానికి కాలం అనేది ఒక అద్భుతమైనటువంటి వేదికను అందించబోతుంది. ఇక దైవబలం అని మీరు పూర్తిగా నమ్మాలండి. ఎందుకంటే భగవంతుడు చేసుకున్నటువంటి మనం ప్రతి పూజ కానీ, నామస్మరణ కానీ, లేదంటే వ్రతం కానీ, నోములు కానీ, ఉపవాసాలు కానీ, ఏదైనా దైవానికి సంబంధించినటువంటి ప్రతి పని కూడా మనం ఈరోజు చేసుకున్న వెంటనే మనకైతే ప్రతిఫలం అనేది ఈ రోజునే వెంటనే కనిపించదు కదండి. ఆ ప్రతిఫలం అనేది మనం ఎంత కష్టపడ్డామా, మనం ఎంత న్యాయపరంగా మన జీవితంలో మనం కొనసాగిస్తూ ఉన్నామా, ఇలా ప్రతి విషయాన్ని కూడా భగవంతుడు చూస్తూ ఉంటాడు. అలా చూసి అరే ఇతడు చాలా రోజుల నుంచి కష్టపడిపోతున్నాడే, చాలా రోజుల నుండి నా కోసం ప్రార్థిస్తూ ఉన్నాడు కదా, నేను మాత్రం ఇతనికి ఎందుకు సహాయపడకూడదా అనే ఉద్దేశం భగవంతుడిలో తప్పకుండా కలుగుతుంది. కాబట్టి మనం చేసినటువంటి పుణ్యాలు, పూజలు, అలాగే వ్రతాలు ఇవి ఏవి కూడా ఏ ఒక్కటి కూడా మనకు నిరుత్సాహవంతంగా మనకైతే భగవంతుడు మిగల్చడండి. మనకు అన్ని విధాలుగా కూడా మంచే చేస్తాడు. కాబట్టి మీకు కూడా మీరు చేసుకున్నటువంటి ఏ జన్మలో పుణ్యమో కానీ ఈ రాశి వారికి ఈ 3 రోజుల్లో అద్భుతంగా కలిసి రాబోతుంది. మీరు ఏ పని చేస్తే ఆ పనిలో మీరు తప్పకుండా ఈ 3 రోజుల్లో మంచిగా లక్ష్మీదేవత మిమ్మల్ని వరించబోతుందని చెప్పుకోవచ్చు. ఇక స్థిరాస్తులకు మీరు వృద్ధి చేసే విధంగా ఒక తెలివైనటువంటి పెట్టుబడిదారుల్లాగా మంచి నిర్ణయాలను తీసుకొని రాబోతున్నారు. మొహమాటం లేకుండా చక్కగా మీకు ఉన్నటువంటి ఆర్థికపరమైనటువంటి నష్టాలు మీకు ఏర్పడినా కానీ వెంటనే మీకు సంబంధించినటువంటి వారితో మొహమాట పడకుండా మీరు ఎంత ఎదిగినా మాట్లాడండి. ఎందుకంటే మీకు సంబంధించినటువంటి ఆర్థికపరమైనటువంటి ప్రతి పనిని కూడా మీరు ఎంత కష్టపడి చేసుకొని ఉంటారు కదా, వారికి ఆర్థిక పరంగా మీరు ఏదైనా కానీ నష్టం వాటిల్తే దానికి సంబంధించినటువంటి వ్యక్తులను కూడా ఎదురు తిరిగి మాట్లాడడంలో ఎటువంటి తప్పు అనేది లేదు. కాబట్టి కొంచెం ఎక్కువగా గొడవయ్యే విధంగా కాకపోయినా మీరు కొంచెం వారితో ర్యాష్గా మాట్లాడైనా సరే మీరు కొంచెం జాగ్రత్త వహించాల్సింది. ఒక అప్రమత్తత ఉండే అపరిమితమైనటువంటి ఒక గొప్ప సైనికుడిలాగా మీరైతే తమకు జాగ్రత్తలు తీసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి మన సైనికులు ఎలా ఉంటారండి, ఎంత జాగ్రత్తగా అప్రమత్తంగా ఉంటారు, అలాగే ఏ విషయంలో కూడా వారు వెనకంజా కూడా వేరు. కాబట్టి ఈ విధంగా మీరు కూడా ఒక సైనికుల్లా మీకు ఏదైనా నష్టం వాటిల్లేనప్పుడు ఎదురు తిరగలేము, తప్పులేదు కదా. భగవంతుడు కూడా అదే చెప్తాడు. మనం ఎంత మంచిగా ఉన్నా, మనల్ని ఎవరైనా మోసం చేయాలని చూస్తున్నా, లేదంటే మనల్ని ఎవరైనా తప్పుడు ప్రచారం చేసినా, మనల్ని అలాగే మన జోలికి అనవసరంగా ఎవరైనా వచ్చినా కాలం అనేది తప్పకుండా వారికైతే ఏదో ఒక బుద్ధి అనేది చెప్తుంది. కాబట్టి తప్పకుండా భగవంతుడు ఏదో ఒక రూపంలో మిమ్మల్ని కొంచెం ప్రోత్సహించి మరి వారికి బుద్ధి చెప్పే విధంగా తప్పకుండా చేస్తారండి. ఇలా ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా ఇక మీకు ప్రతి పనికి కూడా ఇంట్లో వారితో మీరు సంప్రదించి చక్కగా మంచి నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఒక బలమైనటువంటి కుటుంబ బంధానికి అది చిహ్నంగా కూడా ఉంటుంది. అలాగే మీరు చాలా ఎక్కువగా ధైర్యం కూడా వస్తుందన్నమాట. ఎందుకంటే ఏదైనా ఒక మంచి పని మనం చేసామనుకోండి, దాంట్లో కొంచెం లాస్ అయితే మనకు చాలా బాధపడుతుంది. ఎవరికైనా చెప్పాలన్నా లేకుండా సిగ్గుపడుతూ ఉంటాము. అలాగే మనం ఏదైనా ఒక పనిని నిర్ణయించుకొని ఆ నిర్ణయాన్ని అనేది కుటుంబంలో ఉన్న వారికి చెప్తామనుకోండి, వాళ్ళు కూడా ఒకరు కాకపోతే ఒకరు ఏదో ఒక సలహా అయితే ఇస్తారు. కాబట్టి అలా వారు ఇచ్చినటువంటి ఒకరి సలహా నచ్చదు, ఒకరికి ఇంకొక సలహా నచ్చకపోవచ్చు. అలా లాస్ అనేది ఏం కాదు కదండి. మనమని బయట వాళ్ళకి చెప్పుకోము. కాబట్టి లేదా మన కుటుంబంలో ఉన్నటువంటి తల్లిదండ్రులకో లేదంటే అన్నదమ్ములకు, అక్కచెల్లెలకో, భార్యకో, భర్తకో ఇలా ఎవరికో ఒకరికి చెప్పుకొని వారి నిర్ణయం కూడా ఏంటనేది తెలుసుకుంటే మీకు ఆ పని అంటే మీరు చేసేటువంటి పని వల్ల కొంచెం మీకు కూడా ఒక అవగాహన అనేది ఏర్పడుతుంది. అలాగే ఒత్తిడి అనేటువంటి శత్రువుని జయించడం ద్వారా మీరు కార్యసాఫల్యం అనే శిఖరాన్ని గొప్పగా చేరుకోబోతున్నారు. మీ ఓర్పును పరీక్షించేవారు ఒక అగ్నిలాగా మిమ్మల్ని కాల్చడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. మరి వాళ్ళు ఎవరో కాదండి, ఒక స్త్రీ అనేవారు ఏంటంటే మిమ్మల్ని ఇదివరకే చీకొట్టి మీ నుండి వెళ్ళిపోయారు. కానీ వారే ఇప్పుడు ఏంటంటే మరలా తిరిగి మీ దగ్గరకు తప్పైపోయింది అని చెప్పి క్షమించమని చెప్పి వారే తప్పకుండా మీ దగ్గరకు రాబోతున్నారు. అంటే ఆ స్త్రీ మరెవరో కాదండి, మీకు సంబంధించినటువంటి వ్యక్తులే అవ్వచ్చు, మీ కుటుంబ సభ్యుల్లో లేదంటే బంధువుల్లో ఒక స్త్రీ ఏంటంటే కనుక మీకు అంతకుముందు ఏదైనా కానీ
మీ దగ్గర ఏదైనా అప్పు తీసుకోవడమో, లేదంటే మీరు ఆవిడకి అప్పులు ఇవ్వడమో, డబ్బులకు సంబంధించినటువంటి లేదంటే ఆస్తులకు కానీ, ఇలా ఏదో ఒక విషయంలో మీకు ఆవిడకి ఏదైనా కానీ చిన్నపాటి గొడవలు, మనస్పర్ధలు రావడమో ఇలా జరిగి ఉండింటే కనుక గతంలో ఒక స్త్రీ ఎవరైతే మిమ్మల్ని మాకు సంబంధం లేదని చెప్పి చీకొట్టి మీ జీవితం నుండి వెళ్ళిపోయినటువంటి ఒక స్త్రీ, అక్క కావచ్చు, చెల్లి కావచ్చు, తల్లి కావచ్చు, ఇలా ఎవరైనా కానీ ఏ విషయంలోనైనా కానీ మీ జీవితంలో నుండి వెళ్ళిపోయినటువంటి ఒక స్త్రీ తప్పకుండా రేపైతే మిమ్మల్ని మీ మంచితనాన్ని అర్థం చేసుకొని తిరిగి మరలా మీ దగ్గరకు రాబోతున్నారనమాట. ఇలా రేపటి రోజున మీ జీవితంలో ఈ 3 రోజుల్లో బిజీగా మీ పనులు గడుపుతారండి. కుటుంబంలో కూడా చాలా సంతోషంగా, ఆనందంగా కూడా గడుపుతారనమాట. ఈ 3 రోజులు చక్కగా మీ జీవితం అనేది సాఫీగా గడిచిపోతుందండి. చక్కగా ఆనందంగా మీ కుటుంబంతో అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారనమాట. కాబట్టి మేషరాశి వారికి మార్చి 7, 8, 9 ఈ 3 రోజులు మీకు సాధారణ రోజులు కావు. ఒక స్త్రీ వల్ల మీ జీవితంలో ఒక చిన్న పాత విషయాలు గుర్తుకు రావచ్చు. మిమ్మల్ని ఒకప్పుడు తక్కువ చూసిన వ్యక్తులు కూడా మిమ్మల్ని మీ ముందుకు వచ్చి మాట్లాడే పరిస్థితి కూడా ఏర్పడవచ్చు అనమాట. అందుకే మీరు ఒక విషయం గుర్తుంచుకోండి, కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు. ఈరోజు మిమ్మల్ని అవమానించిన వారు కూడా రేపు మీ విలువను తప్పకుండా అర్థం చేసుకునేలాగా పరిస్థితి వస్తుంది. కాబట్టి కోపంతో కాదు, జ్ఞానంతో ముందుకు వెళ్ళండి. మీ సహనం మీ గెలుపు అవుతుంది. అలాగే ఒక విషయం మాత్రం ఎప్పటికీ మర్చిపోవద్దు, మీ ఇంటి కులదేవత ఆరాధన, కులదేవతను స్మరించడం వల్ల మీ జీవితంలో వచ్చే అనేక ఆటంకాలు కూడా పూర్తిగా తొలగిపోతాయండి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి జ్యోతిష సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. దేవుడి కృప మీపై ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక సెలవు తీసుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.